హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటో మిరియాల చారు ఎంత టేస్టీ ఉంటుందో, ఈ రసాన్ని గ్లాస్లో కూడా పోసుకొని తాగేయచ్చు, అంత కమ్మ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు, నోరు చప్పగా ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు, ఒక్కసారి ఈ రసాన్ని పెట్టుకొని తినండి. స్టమక్ కూడా చాలా ఫ్రీ అవుతుంది అనమాట. ఈ రసం కోసం చిన్న టమాటాలు అయితే ఒక 5-6, పెద్దవైతే ఒక 3-4 తీసుకోవాలి. నేను ఇక్కడ నాటు టమాటాలను తీసుకున్నా. లెమన్ సైజ్ అంతా చింతపండుని వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత టమాటాలకు మునిగేంత వాటర్ పోసుకోవాలి. జస్ట్ టమాటాలు పొట్టు ఊడేంతసేపు ఉడికించుకోవాలి. ఆ లోపు రసం పొడిని రెడీ చేసేసుకుందాం. నేను ఇక్కడ అన్ని ఒక్కొక్క స్పూన్ తోనే తీసుకున్నా. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు మంచిగా ఫ్రై చేసుకొని నేనైతే ఇక్కడ రోట్లోనే దంచుకుంటున్నా, టేస్ట్ బాగుంటుందని. మధ్యలో ఒక 10 ఎల్లిపాయలు వేసుకొని నూరుకోండి. ఆ తర్వాత టమాటాలని ఇలా ఉడికించుకున్న తర్వాత పైన తోలు మొత్తం తీసేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతనే చేసుకోవాలి ఇదంతా. మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత పిప్పిని మొత్తం తీసేయాలి. మరి మొత్తం కాకుండా చేతికి వచ్చినంత తీసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం నూరుకున్న రసం పొడిని కూడా అందులో కలిపేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ పోసుకొని ఒక రెక్క కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మసల పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చేంత మసులితే చాలన్నమాట. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా పొంగొచ్చి మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు వేసుకుందాం. కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చి, ఒక రెక్క కరివేపాకు, ఇంకొంచెం పసుపు వేసుకొని మనం మసల పెట్టుకున్న రసాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకవేళ డైజెషన్ కాని వాళ్ళు, మోషన్ ఫ్రీ లేని వాళ్ళు కూడా ఈ రసం చేసుకొని తినండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఈ రసం అంత పని చేస్తుంది అనమాట. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. రసం మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.